మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో వీళ్ళందరినీ నేను శోధించాలనుకుంటున్నాను అంటే, ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే ఉపయోగం ఏముంది చెప్పండి? ఈరోజు ఈ పార్టీలో ఉన్నారనుకో, వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? అడిగాగైతే అడిపోతాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ పార్టీని ఎక్కితే అడిపోతారు చూడండి వీళ్ళంతా. ఇప్పుడు దాకా తిట్టారు వెళ్ళి, మళ్ళీ పార్టీని వీళ్ళు అనుకున్న పార్టీని ఎక్కకుండా ఆ పార్టీని ఎక్కింది అనుకోండి, వీళ్ళందరూ ఏం చేస్తారు? నీకు గెలిచిన పిల్లలు చిచ్చి ఇతని యొక్క నిర్ణయాలు సరిగ్గా లేవు, ఇతని యొక్క పద్ధతులు కరెక్ట్గా లేవు, మేము దాంట్లోకి వెళ్ళిపోవాలనుకోండి. సిగ్గులేదు నీకు, సిగ్గు సీవేరెత్తులు ఉందని సచ్చిందండి. ఇక నీకు అసలు ఉందా? అందులో పోయాడు మళ్ళీ. ఇలాంటి వాళ్ళు నీకేమో ఉపయోగపడతారో? ఎవరు కావాలి తెలుసా నీకు? నీకోసం బతకాలి, నీకోసం సావాలి. నీకోసం బతకాలి, నీకోసం సావాలి. అలాంటి వాళ్ళు కావాలి నీకు. అవి రాజకీయాలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? ఒక్క దేవుని సేవలో దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దేవుని సేవలో జరుగుతాయి. అది బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనుకునేది ఎక్కడైనా ఉంటే కనుక ప్రపంచంలో అది ఒక్క దేవుడి సేవలో మాత్రమే. నిజంగా చెప్తున్నాను, నేను చాలా ధైర్యంతో అతిశయంతో చెప్తున్నాను. ఈరోజు ఒక సేవకుడు బ్రతకడం చాలా కష్టం, కానీ సేవ విడిచిపెట్టకుండా దేవుడి కోసం బతుకుతున్నాడంటే కారణం ఏంటి తెలుసా? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. దేవుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా, దేవుడు వాళ్ళకి ఆస్తులు ఇవ్వకపోయినా, దేవుడు వాళ్ళకి ఇల్లులు ఇవ్వకపోయినా, దేవుడు వాళ్ళకి చెప్పుకోదగ్గ పేరు ఇవ్వకపోయినా, 10, 15, 20 సంవత్సరాలు అలా కష్టపడి దేవుని సేవ చేస్తారే తప్ప లోకంలోకి వెళ్ళడానికి, లోక సంబంధమైన వాటిలోకి వెళ్లకుండా నిలబడగలిగినోడే నిజంగా. ఇంత ధైర్యం సేవకుడి తప్ప ఇంకెవరికి ఉంటుంది అనిపిస్తుంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రభువు చూస్తూ ఉన్నాడు, నీ నిమిత్తం వారిని శోధిస్తాను. ఎందుకు తెలుసా? ఆ భయపడే వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ మంది, వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. వీళ్ళ వల్ల జరగవలసిన మేలు జరగదు, జరగవలసిన దీవెన జరగదు, జరగవలసిన ఆశీర్వాదాలు వీళ్ళ వల్ల జరగవు. కాబట్టి నీ దగ్గర ఉండవలసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, అయితే ప్రాణము తీయడానికైనా లేకపోతే ప్రాణము పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళే కదా యుద్ధ భూమిలో కావాల్సింది. అలాంటి వాళ్ళని ముంచు, మిగతా వాళ్ళంతా పంపించే అన్నాడు. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు భయపడిన వాళ్ళు వెళ్ళిపోమన్నాను, ధైర్యంగా ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, మరి వీళ్ళని ఎలా వెళ్ళిపోమంటాను అండి? వాళ్ళ దగ్గర నీళ్ళ దగ్గర తీసుకెళ్ళమన్నాడంట. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళమన్నాడు. సరే చదువుతాం ఆ మాటలు. అతడు నీళ్ల యొద్దకు ఆ జనులను, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వాళ్ళు 300 మంది ఉంటే చాలు. 30,000 మంది ఎక్కర్లేదు నీకు, 25,000 మంది ఎక్కర్లేదు నీకు. ఏంటి ఎంత పెద్ద విజయానికి నాకు ఇంత చిన్న సంఖ్య ఉంటే సరిపోద్దా ప్రభువా? చాలు చాలు. దేవుని బిడ్డకున్న గొప్ప బలం ఏంటంటే, నిజంగా దేవుని కొరకు నిలబడే వ్యక్తితో దేవుడి సైన్యం ఉంటుంది. దేవుడు తన సైన్యాన్ని ఉంచుతాడు వాళ్ళ కోసం. ఈ అనుభవాలు కలిగిన వాళ్ళు ఎందుకు? నేను వాళ్ళని నీ నిమిత్తం పరిశోధిస్తాను, లేకపోతే శోధిస్తాను. వాళ్ళు నీతో తీసుకెళ్ళడం వల్ల నీకు భోజనాలు ఖర్చులు ఎక్స్ట్రా అయిపోతాయి. వాళ్ళు పనిచేయరు. ఏమవుద్ది?
భోజనాలు ఖర్చు ఎక్కువైపోతుంది. వాళ్ళని నీతో తీసుకెళ్ళడం వల్ల మెటీరియల్ ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది, వేస్ట్ వీళ్ళంతా. మరి ఎవరి నుంచుతో? కేవలము ఎంతమ్మా? చాలా చాలు. వీరి ద్వారా యెహోవా వారికి రక్షణ కలుగు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఒక మనిషి, ఒక వ్యక్తి యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుడు చెప్పిన పరిశోధన. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ఒక పరిశోధన కలిగింది. ఇవాళ ఒక చెల్లి చెప్తుంది నాతో, అన్నయ్య డబ్బులు తీసుకున్నాను అన్నయ్య, మా ఆయన ఇంట్లో భరతనాట్యం చేస్తున్నాడు అన్నయ్య. ఏమ్మా అన్నాను. నేర్చుకున్నాడు ఏంటి అన్నాను. నేర్చుకుని మరీ చేస్తున్నాడంట. స్కూల్కి వెళ్ళి 2000 కట్టి భరతనాట్యం నేర్చుకుని మరీ చేస్తున్నాడు ఇంట్లో. తాగేసి. ఎందుకు తీసుకో, అదంతా మన సొమ్ము, మన డబ్బు, నువ్వు ఇచ్చేవేంటి అలాగే, మన డబ్బులా ఇదే అని చెప్పి చాలా గొల్లవాడ, చాలా గొల్లవాట. ఈరోజు దేవుడి కోసం ఎంతోమంది చెల్లెళ్ళు, ఎంతోమంది సహోదరులు ఏం చేశారు తెలుసండి? తీసుకోలే. ఇంక రాత్రి తీసుకుంటే నేనేం చేయలేను. ఆదివారం దాకా తీసుకోం ప్రభు, ఆదివారం రాత్రికి వెళ్ళి తీసుకున్నప్పుడు ఒట్టేస్తాం ప్రభు అంటే నీ కర్మ, నేనేం చేయలేను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న మంద భయపడకుడి, పరలోక రాజ్యం ఇచ్చుటకు దేవునికి ఇష్టమైంది అంటే అసలు డబ్బులు మొహమే చూడనట్టు ఆ గోతికాడ నక్కలు ఉంటాయి చూసా, గుమ్మాలు బయట నిలబడిపోయి, పాపం లేనోడు నిలబడ్డాడంటే అర్థం ఏంటి? ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఏంటి, ఉద్యోగం చేసుకునేవాడు పాప అడుక్కునేవాడు ఉంటాడు పాప రోడ్డు మీద. నా టికెట్ వచ్చిందమ్మా. మా పేటలో ఉద్యోగాలు ఒక్కొక్కరికి అడుక్కునేవాళ్ళు ఉంటారు పాపం. క్యాన్ వేస్తారేమో అని చెప్పి పోన్లే తల 1,00,000 ఎత్తే తీసుకున్నాడా అంటే ఆడేమో 1,00,000 ఎత్తాడా? మీ ఊర్లో మరీ దరిద్రం అన్నాను, మీ ఊర్లో మరీ దరిద్రం అన్నాను. ఆ దరిద్రాన్ని కూడా తెచ్చేసుకుందామని కొంతమందికి. తీసుకోపోతే ఎవరో తీసేసుకుంటారంటరా. మరి అది చూసుకో. మరి అప్పుడు నాకు అనిపించింది, పోలా ఆ పరీక్షతో కొన్ని వాళ్ళు పాపం పని చేసుకునేవాళ్ళు వాళ్ళేదో పాపం 2 రోజులకు 1,000 కక్కుర్తి పడ్డారంటే, ఇది 30,000 జీతం, 50,000 జీతం, 60,000 జీతం, భార్య భర్త 2 ఉద్యోగాలు చేస్తారు. కుక్క వెళ్ళిపోతుంది. ఉందా చీటీ ఉందా వెళ్ళిపోయేలా ఉన్నారు వాళ్ళు. అలాగా ఎక్కడికి కాళ్ళకి వెళ్ళిపోయేలా ఉన్నారు ఆడితో పాటు. అండ్ ఒకసారి మా చీటీ చూడండి అనేది వేసి రక్తం వేసి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. మీరు అనుకుంటూ ఉంటారు 2,000 నీకు వస్తుంది గట్ట అప్పనంగా అనిపిస్తాను. లక్షలు ఆఫర్ చేశారు నాకు, లక్షలు. మీ వాళ్ళందరికీ ఒక మాట చెప్పించండి, ఇంత ఫండ్ ఇస్తామని. 2 times 2 సార్లు. ఒకవేళ అలా చేస్తే కనుక మా చర్చికి కూడా రావద్దని చెప్పాను వాళ్ళకి. మీరు అనుకుంటున్నారు 2,000 కదా నీకేమీ లెక్క, 2,000 నీకు అని. లక్షలు ఆఫర్ చేశారు నాకు. మొత్తం చర్చ్ అందరితో మాకు సపోర్ట్ చేయించండి, మీకు కన్స్ట్రక్షన్ కావాల్సిన డబ్బులు మొత్తం ఇస్తామని చెప్పారు మధ్యవర్తుల ద్వారా. ఆకాశమందు ఉన్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నేను ఎరుగుతున్నాను. దైవికంగా దైవ సంబంధంగా కూడా కొన్ని సపోర్ట్స్ వచ్చినాయి నాకు. ఏ రోజు నా ప్రభు కృపను బట్టి ఈ చేతులు తీసుకోవాలా, నిస్సందేహంగా చెప్పగలను. అలాంటి వాళ్ళు అలాగే ఉంటుంది జీవితం, అలాంటి వాళ్ళు బ్రతుకులు అలాగే ఉంటాయి, అలాంటి వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆ స్థితి భయపడి పారిపోయింది. ఓ స్థితి అయితే ఏం చేస్తారంట, మోకరించిపోయి మోకాళ్ళ మీద పడిపోయి
మోకాళ్ళ మీద పడిపోయే స్థితి మరో గుంపు, సరెండర్ అయిపోయే గుంపు ఒక గుంపు, ఒక గుంపు భయపడి పారిపోయే గుంపు, అయితే ఒక గుంపు ఏంటండి సరెండర్ అయిపోతారు. ఒకవేళ ఆ సమయంలో యుద్ధంలో కనుక అవతలోడు విజయం సాధించే వాళ్ళు సరెండర్ అయిపోతారు, వాళ్ళు పోతారు వాళ్ళ వైపు. వద్దా? ఎవరు కావాలి తెలుసా నీకు? నిలబడే 300 మందితో నీకు విజయాన్ని కలుగు చేయబోతున్నాను. స్తోత్రం. నిలబడే ఆ 300 మంది చాలు నీకు, వాళ్ళతో నీకు విజయాన్ని కలుగు చేయబోతున్నానని చెప్పాడంట. దేవుడు అన్నది అన్నట్లుగానే దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు వాళ్ళ మీద వీళ్ళకి విజయాన్ని కలుగు చేసి విజయోత్సవపు పతాపాన్ని ఎగరవేసుకుని తిరిగి రావడానికి కృప చూపించాడు. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచావా? దేవుని మీద విశ్వాసం ఉంచావా? అయితే నీకు ఎక్కువ మంది అక్కర్లా. దేవుని మీద విశ్వాసం ఉంచావా? నీకు ధనవంతులు అక్కర్లా. దేవుని మీద విశ్వాసం ఉంచావా? నీకేవో ఉన్నతమైన ఆధిక్యతలు అవసరం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచేవా? నీ దగ్గర పెద్ద పెద్ద టాలెంట్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్కడు మనతో ఉంటే అంతే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక్కడు నీతో ఉంటే చాలు. ఈ యాత్రలో నీవు నాకు సహాయం. అయితే ఆయన పరిశోధించే విధానం ఎలా ఉందో చెప్తున్నాడు ఇక్కడ. ఆయన పరిశోధించే విధానం చెప్తున్నాడు, చూద్దాం. ఏంటి ఈ కూడా చదువుతాడు దేవుడు అంటున్నారు? ఈ చిన్న చిన్న కూడా చదువుతాడండి? ఎలా రాశాడండి వాక్యం? ఎలా రాశాడండి వాక్యం? ఎలా రాశాడు? దేనికి ఏ పదాలు రాశాడు ఇక్కడ? దావీదు అంటున్నాడు ఇక్కడ ఏంటంట? నేను కూర్చుండుట, నేను లేచుట. ఏంటి చిన్న కూర్చోవడం లేగడం కూడా తెలియదు తెలుసా? నయమాను వెనకాల పరిగెట్టడం కూడా దేవుడు తెలుసా? కూర్చోవడం లేగడమే తెలిస్తే మనం ఏమేం చూస్తున్నామో తెలీదా? ఏమేం చేస్తున్నామో తెలీదా? ఎలా పరిగెడుతున్నామో తెలీదా? ఎలా బ్రతుకుతున్నామో తెలీదా? ప్రతిదీ దేవునికి తెలుసు. అందుకే నువ్వు పరిశోధిస్తున్నావు, నన్ను నువ్వు పరిశోధిస్తున్నావు ప్రభు. చూద్దాం. చాలండి. నా చర్యలన్నిటిని బాగుగా తెలుసుకుని ఉన్నావు. నేనేమై ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా నడుస్తున్నాను, ఇవన్నీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. పౌలు దేవుని పరిచర్యలో గొప్ప కార్యాలు చేశాడు. పౌలులాగా ప్రవర్తించి కొంతమంది అలాగే ప్రయత్నం చేశారంట. ఇక్కడ తేడా ఏంటి చెప్పండి మీరు? పేతురు దెయ్యాలను వదలగొడుతున్నాడని చెప్పి, యాకోబు దెయ్యాలని వదలగొడుతున్నాడని తెలిసి, యోహాను దెయ్యాలని గర్దిస్తున్నాడని తెలిసి వాళ్ళు కూడా అలాంటి వేషాలు వేసుకుని, అలాంటి వస్త్రాలు వేసుకుని యాజకుని కుమారులు వెళ్ళారంట. వెళితే ఆ దెయ్యాలు వీళ్ళ మీద తిరగబడిపోయినాయి అంట. కారణం ఏంటి? ఊరికే ప్రార్థన చేస్తే, ఫోన్లో ప్రార్థన చేస్తే అయిపోయిందా? ఎందుకు జరిగింది దేవుని కార్యం? ఒకరోజు ఒకళ్ళింటికాడ ఒక అమ్మాయికి దెయ్యం పట్టేసిందంట. 2 నెలల నుంచి భోజనం చేయట్లేదంట. బాదింగిర్లు తెగతాకేస్తుందంట. కోడిమాసం పకోడి బాదింగిర్లు అత్మానం. అది ఏ దెయ్యం? ఆకలి బాగా ఎక్కువ వేసిన వాళ్ళు ఏమంటారు? కరువు దెయ్యం అన్నమాట. కొరిన దెయ్యం అది ఒక కరువు దెయ్యం లాంటిది అన్నమాట. అది ఇంకో తినేస్తుందంట. ఈడు జీడిపప్పు కూడా అంటదంట, అది అంటదంట, అన్నం తిందంట. ఇంత జీడిపప్పు తిని రక్తం రావట్లేదంట, రక్తహీనత. ఇంత జీడిపప్పు, ఇంత పిస్తా పప్పు తింటుంది కానీ ఏ బలం రావట్లేదంట, బలహీనరాలు అయిపోతుందంట. ఇంకా మొదలెట్టేసింది ఈ అమ్మాయి. రాత్రులు అయ్యో రకమైన క్రియలన్నీ చేస్తుందంట. చేస్తుంటే వాళ్ళు చాలా సంపన్నులు, కాకినాడలో ఉంటారు. నేను సన్నిధిలో ఉంటే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఏమండి కొంచెం ఇలాంటి సమస్య వచ్చింది, ప్రార్థన చేద్దామండి. సరే ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆ మనిషి మన దగ్గర ఉంటే చాలా సేఫ్టీ, చాలా సులువు. దాన్ని పట్టుకోవాలి మనం. ఆ మనిషి మన దగ్గరలో ఉండాలి, టచ్లో ఉండాలి. ఫోన్లో ప్రార్థన చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈలోగా ఫోన్లో ప్రార్థన జరుగుతుంటే మధ్యలో ఈ ప్రార్థన నేను కరెక్ట్గా అది వచ్చి నా దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. ఈ ప్రార్థన ముగిసింది యేసునామములో ఆమేనని. ఇంక దాన్ని బంధించాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఊరి నుంచి వచ్చింది. ఎదురుగా వచ్చి నిలబడింది. యేసు నామములో ఆమేనని ముగించేసి ఫోన్ పెట్టేసింది ఆవిడ. నేను లోపల బయటకు వచ్చి దాన్ని అక్కడే వదిలేసి ఉంటే శుభ్రంగా ఉండేది. అనవసరంగా ఇక్కడికి వచ్చింది. పాపం ఎవరు అమాయకులు ఉన్నారా అని చూస్తున్నాను నేను. ఇప్పుడు ఎవరో ఒకరి మీద అది అటాక్ చేస్తుంది. వాళ్ళని మనం పట్టుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం వదిలించాలి దాన్ని. నేను ఇంటికి వెళ్ళేసరికండి మా ఇంట్లోనే పట్టుందండి అది. ఎవరికండి? మా అన్నయ్యకి పట్టింది. అసలు తనకేం తెలియదండి. నేను ఇంటికి వెళ్ళేసరికండి ఇలా కూర్చునండి, రారా వాళ్ళ మెత్తన పకోడి, జీడిపప్పు పకోడి, బాదంగిర్లు అన్నీ ఎత్తుంటే నేను అక్కడ తీసుకొచ్చావు కదరా ఎన్ని ఇవ్వరా అంటుంది. 20 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను మీకు. ఇలాగ మా అమ్మ ప్రయత్నం చేస్తుంది. ఏమైంది సార్, నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా అంటుంది. మా అన్నయ్య ఇప్పుడు ఎవరు చెప్పకండి, ఇప్పుడు చిన్నప్పుడు ఒకసారి కొట్టాడు. అది మనసులో ఉండిపోయిందని తెలియదు, కానీ అది పిచ్చి వాగుతుంటే ఒక్కడేసానండి. నేను దెయ్యాలని వాటితో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయనండి. కొట్టేయడాలు, వాతలెట్టేయడాలు, ఉరితాళ్ళు వేసేయడాలు, ఇవన్నీ దరిద్ర పనులు చేయను. కొంతమంది అలాంటి దరిద్ర పనులు చేస్తుంటారు. కొడితే ఆ రోజు ఉపవాసంలో ఉన్నాను అనమాట. అది నాకు ఏం కోపం వచ్చిందంటే, ఇది మా ఇంటికి వచ్చిందని కోపం వచ్చింది. ఇంతకీ తన మీద కోపం కాదు, ఇలా వచ్చినండి. వచ్చి రే అంది. ప్రార్థన చేస్తుంటే వెల్లవెల్లవెల్లవెల్లాడి వదిలి వెళ్ళిపోయిందండి. ఒకసారి ప్రయత్నం చేయండి మీరు. నేను గొప్ప గురించి చెప్పట్లా. ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, మూసివేయబడిన గర్భాలు తెరవబడుతుంటాయి. ప్రార్థన చేసినప్పుడు పేబచ్చిగా గొక్కపెట్టి ఏడిచేస్తుంటాడు ఆడు పిల్లడు. అలా ప్రార్థన చేసి యేసు నామములో ముగించేటప్పటికి అలా టిక్మని స్విచ్ కట్టినట్టు ఏడు ఆగిపోతాడు. లక్ష వేలు ఉంటాయి ఇలాంటి. దేని జరుగుతాయి? మన జీవితం మనం జీవించేసి మన బ్రతుకు మనం బ్రతికి నేను ఏదో దేవుని కోసం చేయాలంటే చేయలేను. నేను బలిపీఠం మీద కాలాలి, ఆ ధూపం దేవుని దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే దేవుని కార్యం జరుగుతుంది. దానికి అవతల వాళ్ళు సమ్మతించాలి, అవతల వాళ్ళు ఏకీభవించాలి, అవతలి వాళ్ళు మాతో పాటు ప్రార్థించడానికి ఇష్టపడాలి. అసాధ్యం అనుకున్న ఏది ఉండదండి. ఎలాంటి సమస్యలోంచైనా ఆ వ్యక్తిని బయటికి తీసుకురావచ్చు ఒక యాజకుడు. వాళ్ళు ఎలాంటి బంధకాల్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు తీసుకురావచ్చు, వాళ్ళు ఏకీభవించగలిగితే. వాళ్ళు మనతో ఏకీభవించాలి. ఎటువంటిదైనా వాళ్ళ మీద నిలవదు. భయంకరమైనవి చూశాను నేను, భయంకరమైన చీకటి శక్తులు చూశాను, భయంకరమైన అంధకార క్రియలు చూశాను, భయంకరంగా ఎఫెక్ట్ చేసిన వాళ్ళు చూశాను. అలా పడిన వాళ్ళందరికీ విడుదల కలిగిందంటే దాన్ని వెనక కలిగించా, నువ్వు నాకు ఇచ్చేటప్పుడు ఊరికేవో పరిశీలించిస్తావు. కాబట్టి ఆ పరిశీలన ఎలా జరుగుతుందో తెలుసా? పిన్ టు పిన్ జరుగుతుంది. నువ్వు లేగడం, కూర్చోవడం, నడవడం, పడుకోవడం, మాట్లాడడం, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావని. అందుకే జాగ్రత్త పడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ కూర్చోవడం మంచిది కాదు, ఇక్కడ నిలబడడం మంచిది కాదు. ఎందుకు?
మనకు దేవుడు మనల్ని నమ్మి ఒక పని మన చేతికి అప్పగించాడు. దేవుడు మనల్ని నమ్మాడు, ఒక పని అప్పగించాడు, ఒక కృప దేవుడు మన చేతికి అప్పగించాడు. కొన్ని విషయాల్లో మేము ఉండవలసిన విధంగా ఉంటేనే మనం వాయుమండలంలో పనిచేసే క్రియలన్నిటితో కూడా పోరాటం చేయగలుగుతాం. హల్లెలూయా. నువ్వు పోరాడాలి, జయం చూడాలంటే దేవుని పాదాల దగ్గర మనకు అది దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర మనకు అది దొరుకుతుంది. చెప్పసఖ్యంగా నీ శక్తి అంతా కూడా పౌలు గారికి హస్త నిక్షేపణం ద్వారా జరగలేదట, దేవుని సన్నిధిలో అతను చేసిన ప్రార్థన ద్వారా దొరికిందట. మిగిలిన అపోస్తులకి యేసయ్య చేతులు వేశాడు, మిగిలిన అపోస్తులకి యేసయ్య అంగి వేశాడు, మిగిలిన అపోస్తులకి యేసయ్య స్పర్శ ఉంది, యేసయ్యతో ముఖాముఖి అనుభవాలు ఉన్నాయి. ఒక పౌలుకి మాత్రం ఎటువంటి అనుభవం లేదు. కానీ వీళ్ళకంటే గొప్ప అభిషేకాన్ని అతను ఎలా సంపాదించుకున్నాడు తెలుసా? పౌలుకి దేవునితో కూడా ఆత్మీయ సంబంధం ఏర్పడిపోయింది. హానోకు ఎలాగైతే దేవుడితో నడిచాడో పౌలు కూడా అంత డీప్గా దేవుడితో నడిచాడు. దేవుడితో నడిచిన కారణాన్ని బట్టి పౌలు చెప్పిన మాటలు నాకే ఆలోచనలకి అర్థం కావట్లేదు. అలాంటి గూఢమైన విషయాలు పౌలు చెప్పాడంటాడు పేతురు. పేతురు లాంటి ఒక ఆత్మ జ్ఞాని కూడా పౌలు రాసిన పత్రికలు అర్థం కాలేదట. అంటే ఎంత సన్నిహితమైన సంబంధం చేశాడు. వీళ్ళు దేవునితో డైరెక్ట్ ఉన్నవాళ్ళు, కానీ ఆయన అలా లేడు. అంటే అంటే ఏ అనుభవంలోకి వచ్చాడు? ఆయన యాకోబు అనుభవంలోకి వచ్చాడు, పెనుగులాడే అనుభవంలోకి వచ్చాడు, ప్రార్థన చేసే అనుభవంలోకి వచ్చాడు. మనం ఉండకూడదంటే ఉండకూడదు, చేయకూడదంటే చేయకూడదు, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు. ఏ విషయానికైనా సరే ఇది అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించింది ఏముంది? నువ్వు అవును అనుకుంటే అవును యేసు నామంలో, కాదంటే కాదు. అది ఎవడైతే ఏంటి మనకి, వాళ్ళు ఎవరైతే ఏంటి మనకి, ఎవరైనా సరే ఎవరైనా సరే మన అడుగుతున్నారు, మీ వాళ్ళందరికీ సపోర్ట్, నీ బాగుంద సపోర్ట్. నువ్వు వాళ్ళతో పాటు రికార్డింగ్ డ్యాన్స్ ఆడావు కాబట్టి వాళ్ళు నీకు నువ్వు వాళ్ళతో డ్యాన్స్ కడితే వాళ్ళు నిన్ను దైవజనుడని ఎందుకు అనుకుంటారు? వీళ్ళు వెళ్ళి వాళ్ళతో డ్యాన్స్ కట్టారు, వీళ్ళు అన్యులు, వీళ్ళతో బూతులు మాట్లాడుకోవచ్చని, వీళ్ళు అన్యులు వీళ్ళతో కూడా హాయిగా సరదాగా ఉండొచ్చని, వీళ్ళతో పాటు తినొచ్చు అని చెప్పేసి ఆడు ఎందుకు మాట్లాడు? ఆడు నిన్ను దేవుడి బిడ్డగా ఎందుకు గమనిస్తాడు? నువ్వు దేవుడి బిడ్డగా, నీకు వాళ్ళు దేవుణ్ణి విశ్వాసిగా లేకపోతే పరిచర్యలో దేవుడిలాగా నిన్ను చూడాలంటే కనుక నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలిగా. జీవించకుండా వాళ్ళు నీ దగ్గరికి ఎలా అవుతారు? సపోర్ట్ ఎవరు ఉండరు. దేనికి సపోర్ట్ ఉంటారు? అసలు దేవుని సేవకు సపోర్ట్ ఏంటి? దేవుని సేవకు పూర్తిగా దేవుడే నాయకుడు, పూర్తిగా నాయకుడు దేవుడే. ఏది ఇచ్చినా, ఏది వచ్చినా, ఏది తెచ్చినా, ఏది జరిగినా ప్రతి దాని వెనకాల దేవుని చెయ్యి ఉంటుంది. అది లేకుండా అయితే ఏది జరగదో అది నేను పూర్తిగా నమ్ముతాను. స్తోత్రం. దేవుడు ఏమంటాడు సార్? అన్నీ పరిశోధించున్నానంటే గెహాజీని ఏం చేయబోతున్నాడు? దేవుడు పరిశోధించున్నాడు. గెహాజీ కనుక ఆ పరిశోధనలో మౌనంగా ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ ఇంకో మెట్టెక్కేవాడు. అక్కడ కూడా పరిశోధనలో నెగ్గాడు అనుకోండి, ఏమయ్యాడు? ప్రవక్త అయి ఉండేవాడు. ఏమయ్యాడు? కుష్ఠరోగి అయ్యాడు. నయమాను వదిలిన కుష్టు అతనికి అతని సంతకి సదాకాలం, అంటే అతను చేసిన పని వల్ల చాలా గొప్ప. కొంతమంది సహవాసులు ఉంటారు, అదేం కాదు మన కోసం అలా చెప్తున్నాడు, అదేం కాదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అదేం కాదు, ఏమీ లేదు అలా ఎందుకంటారు? దేవుడు కూడా రాజకీయ చతుర్థాధిపతి. మనం ఉండాలి, మనం చెయ్యాలి, డబ్బులు తీసుకోవాలి, ఆ డబ్బులు మనయే, మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళి కానుకపెట్లు వేయాలి. సమర్థించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్లే మొత్తం నాశనం అంతా జరుగుతుంది. అందుకే వాళ్ళని పంపించేమన్నాడు వెనక్కి. ఎక్కువ బ్యాచ్ని ఎందుకు పంపించేమన్నాడు వెనక్కి? ఈ 300 విశ్వాసులు ఉన్నారు, కానీ ఇందులో ఏంటి? మిళిత జనాంగం ఉంటారు. ఎక్కడ నష్టం కలిగినా సరే, ఎవరి వల్ల నష్టం కలుగుతుంది అని మిళిత జనాంగం వల్ల తెలుస్తుంది. ఒక పెళ్ళి వెళ్తే మేము భోంచేపోతే ఏమన్నా సార్, ఏమండే అదిగో అతను 20 సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకున్నాడు, ఇతను 7 సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకున్నాడు, ఇతను 10 సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకున్నాడు, వాళ్ళు తింటే మీకు తింటే ఏమైందండి అంటే వీళ్ళ వల్లే మొత్తం సమస్య అంతా. మిళిత జనాంగం వల్లే సమస్య. అస్సలుగా క్రైస్తవుడు వల్ల ఇబ్బంది లేదు, అన్యుడి వల్ల ఇబ్బంది లేదు, కానీ కలగలుపు ఉంటుంది చూసారా? అక్కడికి వెళ్తే ఆళ్ళలాగా, ఇక్కడికి వెళ్తే ఈళ్ళలాగా, ఆళ్ళ వల్లే మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి
ఇక్కడ అంటాడు ప్రతి చర్యను దేవుడు బావుగా తెలుసుకుని ఉన్నాడంట. నువ్వు నిజంగా దేవుడి శక్తిని పొందాలంటే పరిశోధనలన్నీ పరిశోధించున్నాడు అనుకుని ఉండాలి. ఏమనుకోవాలమ్మా? దేవుడు నన్ను పరిశోధించున్నాడు, నేను తొందరపడి గబుక్కుని కేకలు, పెద్ద పెద్ద కేకలు వేయకూడదు, తొందరపడి నేను ఏమి తొందరపాటు మాట అనకూడదు, ఏమో దేవుడు నన్ను పరిశోధించున్నాడేమో అనుకోవాలి చారమ్మా. మరి అంతే కదా, నన్ను పరిశోధనలో తీసుకున్నాడు అనుకో, మరి నన్ను పరిశోధించేటప్పుడు అన్నీ వస్తాయి కదా. అందరికీ ఒకలాంటివి వస్తాయా? ఒక్కొక్కళ్ళకి డబ్బులు పరిశోధనలు వస్తాయి, ఒకళ్ళకి మనుషుల పరిశోధనలు వస్తాయి, ఒకళ్ళ వ్యక్తుల పరిశోధనలు వస్తాయి, ఒక్కొక్కరికి మరో పరిశోధన వస్తుంది, ఒక్కొక్కళ్ళ కుటుంబాల పరిశోధనలు. ఏ పరిశోధన అన్నా పరిశోధనే కదా, ఏ పరిశోధన అన్నా పరిశోధనే కదా. పరిశోధన జరుగుతుంది. కాబట్టి ఆ పరీక్షించేటప్పుడు దేవుని కొరకు నిలబడాలి. ప్రభువా, బ్రతికితే నీ కోసం బతుకుతాను, చచ్చిపోవాల్సి వచ్చిందనుకో నీ కోసం సంతోషంగా చచ్చిపోతాను. బ్రతికితే నువ్వే, చచ్చిపోతే నీ సన్నిధి, నీ దగ్గర ఉంటాను. అలాంటి తీర్మానంలోకి మనం వచ్చిన రోజున మనల్ని పరిశోధించున్నాడు దేవుడు మనల్ని పరీక్షించున్నాడు అనే భయం మనకు ఉంటుంది. అలా భయం ఉన్న వాళ్ళం మనం అప్పుడు పాపంలో పడిపోకుండా ఉంటాం. అప్పుడు ఎందుకు పాపం చేస్తాం? మనల్ని దేవుడు పరిశోధించున్నాడు, మనల్ని దేవుడు పరిశీలించున్నాడు. కాబట్టి రహస్యంగా తప్పు చేస్తాడా? ఒక్కడే ఉంటే తప్పు చేస్తాడా? నలుగురిలో ఉంటే తప్పు చేస్తాడా? ఎవరో చెప్తే తప్పు చేస్తాడా? అందుకని దేవుడు ఏం చేశాడంటే మొదట 2 జాగ్రత్తలు తీసుకున్నాడు. భయపడే వాళ్ళు ఎవరో కూడా ఉండకూడదు, సాగిలి పడిపోయి సరెండర్ అయిపోయే వాళ్ళు ఎవరో కూడా ఉండకూడదు, నిలబడే వాళ్ళే కావాలి. అటు ఇటు సరెండర్ అయిపోయే వాళ్ళు వద్దు, లోకానికి కలిసిపోయే వాళ్ళు వద్దు, భయపడి పారిపోయే వాళ్ళు వద్దు, నిలబడే వాళ్ళు కావాలి. ప్రార్థన చేద్దాం. అలా నిలబడే అనుభవాలు మనకు ఉండాలి. అలా నిలబడే అనుభవం నా పిల్లలకు ఉండాలి. అలా నిలబడే అనుభవం నా సంఘానికి ఉండాలి. ప్రభువా, కష్టమే అవ్వచ్చు, అందరిలాగా అన్ని సంతోషాలు మా దగ్గర లేకపోవచ్చు, అందరిలాగా అన్ని సుఖాలు మా దగ్గర లేకపోవచ్చు, కానీ ప్రభువా మేము నిలబడాలి. ప్రభువా నీ కోసం ఆ నిలబడే శక్తిని మాకు దయచేయండి. నీవు మమ్మల్ని పరిశీలించినప్పుడు ప్రభువా మేము నిలబడాలయ్యా, నీకోసం మేము నిలబడాలి ప్రభువా. నీకోసం అట్టి సాక్ష్య జీవితం మేము జీవించాలి ప్రభువా. అట్టి నమ్మకమైన బ్రతుకు నేను బ్రతకాలి ప్రభువా. అటువంటి కృప దయచేయండి.